నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ పెసరపప్పు. చాలామంది కందిపప్పు తిని గ్యాస్ ప్రాబ్లం అది ఇది అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పెసరపప్పు ఒక మంచి వే అనే చెప్పొచ్చు. ఇది కొంచెం చలువ చేస్తుంది. దీనివల్ల ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉండదు. ట్రై చేసి చూడండి. ఇట్ ఈస్ వెరీ టేస్టీ. ఇంకా ఇందులో నెయ్యి కలుపుకొని తిన్నారంటే దాని గురించి చెప్పక్కర్నే లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కుక్కర్లో పెసర్లు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో ఒక టమాటా కట్ చేసి వేయాలి. పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, నీళ్ళు పోసుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకేముంది, అంతే. కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా ఎనుక్కోవాలి. ఇలా వచ్చేదాకా ఎనుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇంకో స్టవ్ మీద తర్వాత పెట్టుకోవాలి. అందులో కొంచెం నూనె, తిరువాత గింజలు వేసి అవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు, పొట్టిమిరపకాయలు, తెల్లవాయలు, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేగిన తర్వాత దీన్ని పప్పులో వేసి బాగా కలిపేయాలి. ఇది
బాగా ఉడికేదాకా అలాగే స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. అంతేనండి, పప్పు అయిపోయినట్లే. ట్రై చేసి చూడండి, దీనివల్ల ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉండదు. అంతే, పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.